నమస్తే అండి. ఈ వీడియోలో బాదం పిస్తా కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ తీసుకోవాలండి. ఈ మిల్క్ని లో ఫ్లేమ్లో స్టవ్ మీద బాగా కలుపుతూ అడుగు పట్టకుండా మీగడ పట్టకుండా చూసుకోవాలండి. ఇప్పుడు నైట్ నానబెట్టిన బాదం పిస్తా తొక్కలు తీసేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో నేను పటిక బెల్లం వేస్తున్నాను. 2 యాలకులు వేసి మిక్సీ పట్టానండి. బాగానే పట్టిన తర్వాత గోంద కతీరండి నైట్ నానబెట్టింది ఇలా ఒక 2 స్పూన్లు వేసుకొని మిక్సీలో ఒక్కసారే పట్టాలండి. లేదంటే జల్ల మొత్తం బాగా వాటర్లో అయిపోతుంది. తర్వాత కొద్దిగా పాలు వేసుకుని ఒక్కసారి పట్టుకుని మిక్సీ అంతేనండి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఈ పేస్ట్ వేసేయాలండి. వేసుకున్నాక ఒక 30 సెకండ్స్ ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలండి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ ఒక్కసారి పట్టుకోవాలండి. మిక్సీ పట్టిన తర్వాత మనకి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి కదండి, ఇలా ఐస్ మౌల్డ్స్లో ఈ పేస్ట్ని వేసేయాలండి. వేసేసి మూత గట్టిగా పెట్టుకుని స్టిక్ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో ఒక 6 అవర్స్ కానీ 8 అవర్స్ కానీ పెట్టుకుంటే బాదం పిస్తా కుల్ఫీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.